గైస్ కేరళలో భారీ విషాదం చోటు చేసుకుంది. నిజంగా చాలా బాధాకరం. ఇంత దారుణంగా చనిపోతారనుకోలేదు. గైస్ కేరళలో చాలా సార్లు తుఫాన్లు వచ్చి కొండలు విరగడం, ఇల్లులు ఆ వర్షపు నీటిలో వరదల్లో కొట్టుకుపోవడం చాలా సార్లు జరిగాయి. బట్ ఈసారి అంతకు మించి చాలా దారుణంగా కేరళకి నష్టం జరిగింది. కొద్ది రోజులుగా కేరళలో భారీ వర్షాలు, వరదలు పడటం వల్ల దగ్గర దగ్గర 600 మంది వలస కార్మికులు ఆచూకీ గల్లంతయిందని చెప్తున్నారు. ఈ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ముండెక్కైలో ఉన్న తేనెకు అండ్ కాఫీ పంటల్లో పనిచేయడానికి వీళ్ళంతా బెంగాల్, అస్సాం నుంచి వచ్చారంట. వాళ్ళ ఆచూకీ కోసం చాలా దారుణంగా ప్రయత్నిస్తున్నారు. బట్ మొబైల్ నెట్వర్క్ పనిచేయకపోవడంతో వాళ్ళందరినీ కాంటాక్ట్ చేయలేకపోతున్నారంట. అండ్ టోటల్గా 65 మంది ఇల్లు వరదలకి కూలిపోయి కొట్టుకుపోయాయంట. అసలు ఎంతమంది చనిపోయారు అండ్ ఇంకా ఎంతమంది బ్రతికున్నారో తెలియట్లేదు. రెస్క్యూ టీం ఆల్రెడీ రంగంలోకి దిగి వాళ్ళని వెతకడం స్టార్ట్ చేశారంట. అండ్ ఆ ప్రాంతాలకు వెళ్ళే అన్ని రహదారులు మూసుకుపోవడంతో అధికారులకు వాళ్ళను వెతకడం చాలా కష్టంగా ఉందంట. 3 చిన్నారులు అండ్ 145 మంది చనిపోయారని చెప్తున్నారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇంకా వరదల్లో మట్టి కింద ఎంతమంది ప్రాణాలు పోయాయో తెలియట్లేదు. చెక్ చేస్తూనే ఉన్నారు. బట్ ఒక్కరు ఆచూకీ కూడా తెలియట్లేదంట. కొన్ని చోట్లకు హెలికాప్టర్ కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది. బట్ ప్రజెంట్ రెస్క్యూ టీమ్ ట్రై చేస్తున్నారు. హెలికాప్టర్స్తో అండ్ క్రెయిన్స్తో వెతకడం స్టార్ట్ చేశారు. దొరికిన వారిని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. టోటల్గా కేరళ మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటించారు. అండ్ రాబోయే 24 గంటల్లో ఇంకా ఎక్కువగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తున్నారంట. అందుకోసం టోటల్గా కేరళ రెడ్ అలర్ట్లో ఉంది. స్కూల్స్ అండ్ కాలేజెస్ టోటల్ హాలిడేస్ ఇచ్చేశారు. వరదల్లో చిక్కుకున్న వాళ్ళని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ అండ్ కేఎస్డీఆర్ఎఫ్తో పాటు ఆర్మీ, నేవీ అండ్ పోలీస్ టీమ్స్ కూడా రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. అండ్ వయనాడు సీఎం అండ్ ప్రధానమంత్రి మోడీ గారు దీనిపై స్పందించడం జరిగింది. వీలైనంత త్వరగా వాళ్ళందరినీ రక్షించాలని కోరారు. అండ్ చనిపోయిన వారికి, గాయపడిన వాళ్ళకి మన పీఎం మోడీ గారు ఎక్స్‌గ్రేషియా 2 lakhs వరకు ప్రకటించడం జరిగింది. ఈ విషయంపై గవర్నమెంట్ ఇంకా స్పీడ్గా వర్క్ చేసి వాళ్ళందరినీ ఎలాగైనా కాపాడి వాళ్ళకి న్యాయం జరగాలని కోరుకుందాం గాయ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.